ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మాట్లాడుకుందాం. ఇది వచ్చేటప్పటికి బెంగళూరులో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ మనం జాయిన్ అయితే మనం ప్లేస్ అవుతామా లేదా, మనకి యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, అలాగే ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇదైతే 120 ఎకరాస్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, తర్వాత వచ్చేటప్పటికి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదన్నీ స్పెషలైజేషన్స్ అండి. ఈ బ్రాకెట్లో ఉండేటివన్నీ స్పెషలైజేషన్స్ గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ క్లౌడ్ ఫుల్ స్టాక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్, అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్ క్లౌడ్ ఫుల్ స్టాక్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, మెకానికల్ ఇంజనీరింగ్, అండ్ మనకి ఇవన్నీ అవసరం లేదు అనుకోండి. మనకు కావాల్సినట్టు రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్, ఇది కూడా చాలా మంది ఈ మధ్య చేస్తూ ఉన్నారు అనమాట. సో కాకపోతే మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే అంతగా రాలేదు రోబోటిక్స్ కి సంబంధించి, బట్ బెంగళూరులో అయితే చాలా చోట్ల ఉన్నాయి రోబోటిక్స్ వాటికి సంబంధించినవి. సో మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి మ్యాక్సిమం చాలా మంది మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వడానికి, సో మ్యాక్సిమం కంప్యూటర్ సైన్స్ ఇవే జాయిన్ అవుతూ ఉంటారు. సో కాబట్టి వీటి గురించి అయితే మాట్లాడదాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చూసుకుంటే లైబ్రరీ, హాస్టల్స్, మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్, కెఫెటోరియా, జిమ్, హాస్పిటల్, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. వైఫై క్యాంపస్ పైగా మనకి ఏసీ క్లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి ఆడిటోరియం ఇవన్నీ కామన్ గానే ఉంటాయి అనుకోండి ప్రతి కాలేజెస్ లో. ఇంకా ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటే ప్లేస్మెంట్స్ పరంగా అయితే ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే చాలా బెస్ట్ అండి. బెంగళూరు మొత్తానికి బెస్ట్ అని నేను చెప్పట్లేదు. మీకు బెంగళూరులో ఏ కాలేజ్ చేరినా కానీ మ్యాక్సిమం కంపెనీస్ అన్ని రిక్రూట్ చేసుకోవడానికి వస్తూ ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంపెనీస్ అనేటివి ఇక్కడే ఉంటాయి. సో కంపెనీస్ ఇక్కడే ఉండడం వల్ల మీకు మ్యాక్సిమం పెద్ద పెద్ద కాలేజెస్ కన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆచార్య కూడా టాప్ కాలేజే కదా బెంగళూరులో, ఒకటిగా బెంగళూరులో ఉంటుంది ఈ కాలేజ్ కూడా. సో ఇది కూడా టాపే. చాలా మంది ఇక్కడ వచ్చి ఆచార్యలో జాయిన్ అవుతారు, జైన్ యూనివర్సిటీలో జాయిన్ అవుతారు, రామయ్యలో జాయిన్ అవుతారు, క్రీస్తు జయంతి, ఇవన్నీ చాలా ఉన్నాయండి బెంగళూరులో యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ. సో వచ్చి జాయిన్ అయితే అవుతూ ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్ పరంగా కూడా బాగానే ఉంటుంది ఇదైతే. సో మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే రిక్రూటర్స్ అయితే వస్తారు, కానీ మీరు అంటే మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది, ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అనమాట. అంటే ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మీ దగ్గర మంచి నాలెడ్జ్ స్కిల్స్ ఉండాలన్నమాట. మంచి నాలెడ్జ్ స్కిల్స్ ఉంటే కానీ మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే రావు. ప్యాకేజ్ వచ్చేటప్పటికి 3.5 నుంచి స్టార్ట్ అవుతుందండి యావరేజ్ ప్యాకేజ్ ఈ ఆచార్యలో. సో హైయెస్ట్ ప్యాకేజ్ అయితే మనకి 30 lakhs అలా కూడా పోయినట్టు ఉన్నాయి సందర్భాలు. సో మీరు దాన్ని బట్టి చూసుకోవాల్సిన మ్యాటర్ అయితే మీ దగ్గర ఉంది. మనకి అమెజాన్, ఇన్ఫోసిస్, మనకి ఇలా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయండి. చాలా కంపెనీస్, మనకి చాలా పెద్ద కంపెనీస్ కూడా, ఎంఎన్సి కంపెనీస్ కూడా వస్తూ ఉంటారు వీళ్ళ కాలేజ్కి. సో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు. కాకపోతే కాలేజీలో చెప్పేది అంతగా పట్టించుకోకండి. ఎందుకంటే కాలేజీలో చెప్పేది మీరు ఎగ్జామ్స్ పాస్ అవ్వడం వరకే ఉంటుంది. కానీ మీరు కంపెనీస్ కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటే మీకు జాబ్ అయితే ఈజీగా వస్తుందండి. ఇది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి చేయండి. కాలేజ్ అయితే బాగానే ఉంటుంది. సో డబ్బులు కూడా అట్టే ఉంటుంది. ఆలోచించుకొని జాయిన్ అవ్వండి.